బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అసలైన రుచి. అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటగాళ్లను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటకాలను 3 పూటలా కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికి రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటగాడు కావాలని దండోరా వేయించాడు. మరుసటి రోజు రాజుగారి గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభు, నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహారుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు. దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుని అనుసరించాడు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలు, రాళ్ళు, రప్పలతో నిండి ఉంది. చేసేది లేక వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపటి తర్వాత నరేంద్ర, నేనిక నడవలేను. ఇప్పటికే నాకు ఆయాసం వస్తోంది. పైగా విపరీతంగా ఆకలి వేస్తోంది అన్నాడు రాజు. ప్రభు, మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వండి వడ్డించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురవురమంటూ తినేశాడు. అద్భుతం! ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ ఇవేం దుంపలు అన్నాడు రాజు. ప్రభు, మన్నించండి, ఇవి కేవలం బంగాళదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు. పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టే ఈ కూర మీకు రుచిగా అనిపించింది. అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు. తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్న పరమాణంలా అనిపించసాగింది. తర్వాత నరేంద్రుడిని తన ప్రత్యేక సలహాదారుడుగా నియమించుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.